సార్ నాకు అవన్నీ వద్దు సార్. నేను సింపుల్గా అడుగుతున్నా, నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, నేను మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని చేయాలి. ఓకే, రాష్ట్రాలు విడిపోయినాయి, దట్స్ ఎ డెసిషన్. బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వీ స్టాండ్ బై దట్. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. లాస్ట్ 10 years వీ హ్యావ్ నెవర్ వర్క్డ్ అగైన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్. ఎందుకు చేయాలి? అందరం కలిసికట్టుగా పని చేయాలి, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. దట్స్ అవర్ ఎజెండా. కాళేశ్వరంకి ఉందండి, కాళేశ్వరంకి ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. I have right to ask, sir. When they are questioning me, I have right to ask that question. I have right to ask certain political parties. Please allow me to finish. I have right to ask certain political parties when they're trying to draw politics and gain political gain out of this issue. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. Are Vishaka steel plant ne kaapadam, boss. ఎన్డీఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది. We know what data is, we know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఇంకొక విషయం, నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు, మా సముద్రంలో కలిసే నీళ్లు కదా మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా, మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లున్నాయి, 968 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించిండ్రు. ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు, మొత్తం కూడా నిర్ణయం జరిగింది. మరి అన్ని నీళ్లుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన 968 టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది? ఆ 968 టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది? దీనికి సమాధానం చెప్పండి. నేను ఉత్తమాటలు మాట్లాడతలేను. ఇది 968 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం, ఈ 968 వాళ్ళు సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు. ఇది మేం చెప్పింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు 968 టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినామని చెప్పిండ్రు. కృష్ణాకు 299, ఆ 299 పంచాయతీ కూడా ఆడికేళ్ళు పుట్టిందే. ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను చదివి వినిపిస్తాను. It is also submitted that Central Water Commission, Ministry of Jal Shakti cannot appraise or approve any new or revised project proposed by Telangana state in Godavari basin based on illegitimate, self-proclaimed, enmarked share of 968 TMC of Godavari water till allocation of share of Godavari water between states of AP and Telangana is finalized through mutually accepted interstate agreement or adjudication by tribunal. ఈ 968 అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు. ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు అంటాడు? కొత్త ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి. లేదా రెండో మాట ఏమంటాడు, 2 రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించొద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు, దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు. మరి నేను అంటున్నా, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968 నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నావు. నీ గోదావరి బంకచెల్లకు ఎవడిచ్చింది? మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది? ఏ తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వెట్లా కట్టావు బిడ్డ? ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి నీ బంకచెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని?
నీ బనకచెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నాం. సూత్రం నాకే వర్తిస్తుందా, నీకు వర్తించదా? మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు, న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు. మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోళ్ళు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా? మాకు మాత్రం కడుపు లేదా? మాకు మాత్రం హక్కులు లేవా? మేము ఎందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం.